భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు కలెక్టరేట్ వద్ద ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డీఆర్ఓకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి వెన్ను నరేంద్ర మాట్లాడుతూ నెల్లూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యార్థులకు 4వ సెమిస్టర్ పరీక్షలు మార్చి 11వ తేదీ నుండి జరగనున్నాయని తెలిపారు. అయితే ఈ నేపథ్యంలోనే పలు ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో విద్యార్థుల యొక్క కళాశాల ఫీజు మొత్తం చెల్లిస్తేనే విద్యార్థులకు హాల్ టికెట్లు ఇస్తామని విద్యార్థులని ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం కూడా కాలేజీ యాజమాన్యం ఖాతాలో జమ చేస్తామని ఇప్పటికే పలుమార్లు ప్రకటనల ద్వారా తెలియజేసిన పరిస్థితి ఉందని, అదేవిధంగా విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షల హాల్ టికెట్లు కానీ సర్టిఫికేట్లు కానీ కాలేజీ ఫీజుతో ముడిపెట్టి ఫీజు చెల్లిస్తేనే ఇస్తామని చేస్తే దీనిపై కఠిన చర్యలు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్నా నెల్లూరులోని ప్రైవేటు డిగ్రీ కళాశాలలు తమ మొండి వైఖరి వీడకుండా ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా విద్యార్థుల తల్లిదండ్రులను కళాశాల ఫీజు చెల్లించాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు యశ్వంత్, సుకుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు. నా పేరు నరేంద్ర, ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కార్యదర్శి. ఏదైతే ఈరోజు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలో ఉన్న సమస్యలపై ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం అందజేయడానికి ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ఏదైతే నెల్లూరు జిల్లాలో విక్రమసింహపురి యూనివర్సిటీ ఉందో ఈ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాలల్లో, ముఖ్యంగా ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ఏదైతే ఈ నెల మార్చి 11వ తేదీ నుంచి 4వ సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి. అయితే ఈరోజు ఏదైతే ఈ యొక్క డిగ్రీ కాలేజీలు విద్యార్థి తల్లిదండ్రుల్ని కాలేజీ ఫీజులు వసూలు చేసేదానికోసం అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏదైతే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం గతంలో విద్యార్థులకి అనేక హామీలు ఇచ్చింది. అందులో భాగంగానే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏవైతే ఉన్నాయో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అయితే ఈ రోజుకి దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. అయితే ఈరోజు ఏదైతే నెల్లూరు నగరంలో మనం అంతా కూడా చూస్తా ఉన్నాం, నెల్లూరు నగరంలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈరోజు సెమిస్టర్ పరీక్షల సమయంలో ఈరోజు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో విద్యార్థి తల్లిదండ్రుల్ని ఏదైతే ఫీజులు కట్టమని చెప్పి ఈరోజు అనేక ఒత్తిళ్లకు గురి చేస్తూ ఉన్నారు. ఈరోజు కాలేజీలో సెమిస్టర్ ఫీజు కట్టించుకోవాలంటే విద్యార్థులు ఖచ్చితంగా కాలేజీ ఫీజు కడితేనే కట్టించుకుంటామని ఏదైతే కాలేజీ ఫీజుతో ఈరోజు ఈ యొక్క సెమిస్టర్ పరీక్షల ఫీజుని, అలాగే సెమిస్టర్ పరీక్షలకు సంబంధించినటువంటి హాల్ టికెట్లని, అలాగే మొత్తం అభ్యసించినటువంటి విద్యార్థులకి సర్టిఫికేట్లని ముడిపెట్టేటువంటి పరిస్థితులు ఈరోజు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఎంత జరుగుతున్నా యూనివర్సిటీ అధికారులు ఏం చేస్తా ఉన్నారని చెప్పి మేము ఎస్ఎఫ్ఐ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి ఏ ప్రైవేట్ డిగ్రీ కాలేజీ కూడా ఈరోజు విద్యార్థులు ఇచ్చేటువంటి ఫీజు ఏదైతే సెమిస్టర్ ఫీజుకు సంబంధించి కనీసం రిసీట్ ఇవ్వట్లేదు. ఈరోజు కనీసం వీధుల్లో ఉన్నటువంటి టీ కోట్లు కూడా రిసీట్లు ఇస్తూ ఉన్నాయి. అట్లాంటి పరిస్థితులలో రిసీట్లు ఇవ్వకుండా విద్యార్థుల నుంచి అధిక సెమిస్టర్ పరీక్ష ఫీజుల్ని వసూలు చేస్తూ ఉన్నారు. వీటిని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. విద్యార్థులకి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటే ఖచ్చితంగా ఎస్ఎఫ్ఐ దీనిపైన పెద్ద ఎత్తున ఉద్యమిస్తుంది. ఖచ్చితంగా విక్రమసింహపురి యూనివర్సిటీ అధికారులు ఈ యొక్క సమస్యలపై వెంటనే స్పందించి విద్యార్థులకి ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్ని వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.